ఇక మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. గతంలో కనీసం ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు అంతేందుకు నేను డైరెక్ట్గా కవిత గారు అడుగుతున్నా, కవిత గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ రకంగా మీరు అధికారికంగా చేసిర్రు? ఇప్పుడు ఏదో బీసీలను తెగేసుకుని వస్తున్నారు కదా మీరు బయటికి. బీసీలకు న్యాయం చేస్తాం, బీసీల రణబేరి, బీసీల యుద్ధబేరి, బీసీల ఆ బేరి, బీసీల ఈ బేరి అని మీరు వస్తుంటే జర బీసీలు అనేటువంటి మేము సిగ్గుపడుతున్నాం. అరే మన కోసం పోరాడతా అని చెప్తున్నది, అది నమ్మాలా నమ్మొద్దా, ఇవన్నీ ఎట్లా చేయాలి ఏందనేది మాకు కొంత ఇబ్బంది అనిపిస్తున్నది. మీరు గత 10 ఏళ్లలో ఏ రోజన్నా సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించిరా? దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ హియర్ బై డిక్లేర్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ లేట్ సావిత్రిబాయి పూలే ఫాలోయింగ్ ఆన్ 3rd 1st 2025. ప్రతి ఏటా ఈ యొక్క సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. దానికి ఏం పేరు పెట్టారు? ఉమెన్ టీచర్స్ డే, మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం అని చెప్పి ఏర్పాటు చేయబోతున్నారట. ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెలబ్రేట్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సావిత్రిబాయి పూలే టు బి సెలబ్రేటెడ్ every year throughout the state. The expenditure on the above celebrations will be met from the education department budget. సో మీరు ఏ 10 ఏళ్ల సమయంలో ఇక్కడ మీరు ఏమంటున్నారు? కవిత గారు రణబేరి అని మాట్లాడుకొచ్చారు. ఇక్కడ చూస్తాను నేను, బీసీల రణబేరి అని చెప్పుకొచ్చారు కదా. ఈ బీసీల రణబేరికి సంబంధించి 10 ఏళ్లలో ఎక్కడన్నా మీరు రణబేరి ఏంది ఏం కథ అనేది ఎక్కడన్నా మాట్లాడుకొచ్చిరా? నమస్తే తెలంగాణ, సారీ, ఇగో నేడు బీసీల రణబేరి అని అన్నారు. బీసీలకు సంబంధించి ఒక్కసారన్నా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను అధికారులు నిర్వహించిర్రా? తర్వాత ఇంకెవరు? మహాత్మా జ్యోతిరావు పూలే అధికారికంగా నిర్వహించిర్రా ఆయన జయంతి వర్ధంతులను? ఇప్పుడు బీసీలకు సంబంధించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే బీసీలు ఎలా నమ్మాలి మిమ్మల్ని నమ్మే? బీసీలకు సంబంధించి మరి మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీలో పనిచేసే వాళ్ళు తప్ప బయటి సంఘాలు అయితే నాకు తెలిసి ఒక్కరు కూడా మీతో చేయగలిపే అవకాశం లేదు. సో ఈ సంబంధించి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిండు. సో మహాత్మా జ్యోతిరావు పూలే సత్యమణి బాలిక విద్యా కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జనవరి 3న సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో 50% పైగా మహిళా ఉపాధ్యాయులు ఉండడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెరలేపినట్టుగా తెలుస్తున్నది. సో ఇది ఒక మంచి నిర్ణయం. ఇక పక్కనే సన్నబియ్యం పంపిణీకి సన్నాహాలు. ఫిబ్రవరి నుంచి రేషన్ కార్డుదారులకు ఇచ్చేందుకు ప్రణాళిక. సాగునీటి సంఘాల పునరుద్ధరణకు రేపటి మంత్రివర్గ సమావేశం ముందుకు కీలక అంశాలు. ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం ఇవ్వబోతున్నట.